హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజు నా జీవితంలో ఏంటంటే ఒక మర్చిపోలేని రోజు అన్నమాట. ఎప్పటి నుంచో నా డ్రీమ్ అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి బైక్ కొనాలి కొనాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఆశగా ఒక్కొక్క రూపాయి దాచుకొని నా గోల్ అయితే నేను కంప్లీట్ చేయబోతున్నాను అనమాట. ప్రెసెంట్ నేను వచ్చేసి సుజుకి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. మన గుజ్జన్గుళ్ళ సెంటర్ దగ్గర సుజుకి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. బైక్ ఇంకొంచెం సేపట్లో నేనైతే డెలివరీ తీసుకోబోతున్నాను. నేను ఏ బైక్ తీసుకోబోతున్నాను ఏంటి అనేది మీకు కాసేపట్లో అయితే చూపిస్తాను. ప్రెసెంట్ మనం వచ్చేసి సుజుకి షోరూంలో అయితే ఉన్నాము. నేను కొంటున్న వెహికల్ ఏంటి, అసలు ఏ వెహికల్ తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చూపిస్తాను అనమాట. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను బైక్ తీసుకోవడానికి. ప్రెసెంట్ అయితే క్యాష్ కట్టేయడానికి అయితే వెళుతున్నాను. ఫస్ట్ అయితే వెళ్ళి మనం క్యాష్ కట్టేద్దాము, దాని తర్వాత అయితే మనం డెలివరీ అయితే తీసేసుకుందాము. ఓకే గైస్. గైస్, క్యాష్ అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడే కట్టడానికి. అయితే కష్టార్జితం అన్నమాట. మొత్తం తీసుకెళ్ళి సుజుకి షోరూంలో అయితే వేస్తున్నాను ఇప్పుడు. అక్క మాత్రం ఫుల్ హెల్ప్ అన్నమాట. బండి బుక్ చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా. గైస్, ప్రెసెంట్ అయితే క్యాష్ కూడా కట్టేసాము. పేపర్ వర్క్ అయితే జరుగుతుంది. బండి డెలివరీకి అయితే రెడీగా ఉందన్నమాట. మన బండిని కూడా ఫుల్ ప్యాక్ చేసేసి పక్కన అయితే పెట్టేశారు. బండి ఏ బండి తీసుకుంటున్నాను ఏంటనేది మీ అందరికైతే సర్ప్రైజ్ అనమాట. అదొక పావు గంటలో అయితే నేను మిమ్మల్ని అయితే రిలీజ్ చేస్తాను అనమాట. నేను ఏం బండి తీసుకుంటున్నాను, అసలు ఏ బండి చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా షోరూమ్ చూడంగానే మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది నేను సుజుకి నుంచి ఏదో ఒక బ్రాండ్ అయితే తీసుకుంటున్నానని చెప్పి. ఇంకో 10 మినిట్స్లో అయితే బండి ఏంటనేది రివీల్ చేసేస్తాను. గైస్, బండి అయితే సక్సెస్ఫుల్ గా అయితే డెలివరీ అయితే తీసుకున్నాను. ఈరోజు గుంటూరు రైడర్ 007 అనేది ఇంతవరకు ఈ అచీవ్మెంట్ ని ఇంతవరకు తీసుకురావడానికి కారణం అయితే ఒక 50% మాత్రం మా అన్నయ్య అనే చెప్తాను. నేను ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ గుంటూరుకి నేను ఎలా వచ్చానో అసలు అది చెప్పుకోలేని, అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. ఆ స్టేజ్ లో అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఇంత దూరం ఇంతవరకు నిలబడడానికి కారణం అయితే మా అన్నయ్య అనమాట. నాకైతే బాగా సపోర్ట్ చేశాడు. ఈరోజు నేను నిలబడడానికి కానీ అన్న నువ్వు లేకపోతే ఈరోజు ఈ అచీవ్మెంట్ లేదు. నిజంగా కాదు, నా కష్టం ఎంతున్నా కానీ అన్నయ్య సపోర్ట్ చేసి ఉండకపోతే చాలా మంది దగ్గరికి వెళ్ళాను నేను, ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఈరోజు నేను నిలబడడానికి కారణం కూడా అన్నయ్య అనమాట. ఈ విషయం నేను వీడియో పరంగా ఎప్పుడో చెప్దాం అనుకున్నాను. దానికి ఒక టైం రావాలి, ఒక ప్లేస్ ఉండాలి, ఒక అచీవ్మెంట్ ఉండాలి. నేను ఏదన్నా సాధించినప్పుడే అన్నయ్యని పక్కన నుంచో పెట్టుకొని చెప్దాం అనుకున్నాను. అందుకే అన్నయ్య ఎంత పనిలో ఉన్నా కానీ బలవంతం పెట్టి ఈరోజు బండి తీసుకొని ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను. అన్న చాలా థ్యాంక్స్ అన్న.
నేను నిలబడడానికి ఓకే గైస్, అది వచ్చేసి హెచ్జి ఎయిర్కాన్ అన్నమాట, గుంటూరులో ద బెస్ట్ కంపెనీ బ్లూ స్టార్ లో. అయితే అన్నయ్య వచ్చేసి మాకు సిఇఓ అన్నమాట, నేను అందులోనే జాబ్ చేసేది. ఈరోజు ఒక న్యూస్ ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు ఈ బండి తీసుకోవడానికి అవన్నీ అక్కడి నుంచే మొదలైనవి. అక్కడున్న చిన్న బిజినెస్ నుంచి ఈరోజు ఇంతవరకు అయితే వచ్చాము మేము. థ్యాంక్ యూ గైస్, ఇంకోసారి అన్న చాలా థ్యాంక్ యూ. నిన్నైతే బాగా ఇబ్బంది పెట్టాను పొద్దున్న నుంచి. ఓకే ఫస్ట్ నేను పెడతాను కొద్దిగా. అన్న మీ పేరు? యాక్చువల్గా సాయిరన్ అన్నమాట. బండి డెలివరీ తీసుకున్న కాడి నుంచి వర్క్షాప్కి తీసుకెళ్ళి బండి మొత్తం మెయింటైన్ చేసి కరెక్ట్గా మనకి నీట్గా ఎలా అయితే కావాలో అలా మెయింటైన్ చేసి తీసుకొచ్చి డెలివరీ అయితే చాలా హ్యాపీగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్. ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు కేక్ తినేసి. ప్రసాద్ మీ అందరికీ తెలుసు కదా, నా వీడియోస్లో చాలా మంది చూసే ఉంటారు. బండి మనం ఏ రోజైతే కొనాలనుకున్నామో ఆ రోజు నుంచి ఏ బండి తీసుకోవాలి ఏంటి అనేది మేమిద్దరమే తిరిగాము షోరూమ్లకి. తిరిగిన కష్టం మా ఇద్దరికే తెలుసు. ఏ బండి తీయాలి ఏంటి, ఫస్ట్ అయితే హిమాలయన్ అనుకున్నాము, తర్వాత ఇంకేదో అనుకున్నాము, డామినార్ అనుకున్నాము, చాలా అనుకున్నాము. చివరికి వచ్చేసి సుజుకి షోరూమ్లో అయితే కూర్చున్నాము. మా వాడు ఏంటంటే సుజుకినే తీసుకుందామన్నా, ఇదే తీసుకోవాలి, ఈ బండే కొనాలి అని చెప్పి తన ప్రయత్నం కూడా చాలా ఉందన్నమాట. ప్రసాద్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీకు చాలా థ్యాంక్స్ అనమాట. కేక్తోనే పట్టుకొని చెప్తున్నాను. బండి ఒక చిన్న గిఫ్ట్ ఓపెన్ చేయాలి, ఇక్కడే ఓపెన్ చేయనా. ప్రెసెంట్ ప్రసాద్ అయితే నాకు గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు బండి డెలివరీ తీసుకున్నందుకు. ఇప్పుడు ఇక్కడే ఓపెన్ చేయాలా? ఇద్దరం కలిసి ఓపెన్ చేయాలి. అరే ఇద్దరం కలిసే కదా బండి తీసుకుంది, ఇద్దరం కలిసే కదా బండి తిరిగింది, కాబట్టి ఇద్దరం కలిసే తీసుకున్నాం. నేను రేపు ఫ్యూచర్లో రైట్స్ కూడా ఇద్దరం కలిసే కదా చేయాల్సింది. గైస్, ఇది వచ్చేసి మధ్యాహ్నమే అన్నమాట మేము దిగింది. జస్ట్ ఒక ఈవెంట్ ఉండింది, ఈవెంట్కి వచ్చాము. ఆ ఈవెంట్లో దిగిన తర్వాత అసలు నాకైతే ఇది పెద్ద సర్ప్రైజ్ అనమాట. బండి చూసాము జస్ట్ అంతే, చేపించే చాలా థ్యాంక్స్. అసలు అనుకోలేదు, మంచి గిఫ్ట్ అయితే ఇచ్చావు నాకు. మన ఫస్ట్ రైడ్కి వచ్చేసి సింబాలిక్గా చూస్తున్నట్టుంది. చాలా థ్యాంక్ యూ. ఓకే గైస్, బండితో పాటు అయితే మనకైతే ఒక హెల్మెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్మెట్ అయితే మస్ట్ అండ్ షూడ్ అంట. సుజుకి షోరూంలో పొద్దున్నుంచి ఇచ్చిన ప్రతి డెలివరీకి అయితే ఒక హెల్మెట్ని అయితే ఇస్తున్నారు వీళ్ళే. హెల్మెట్ని అయితే ఒకటి ఇచ్చారనమాట సుజుకి షోరూమ్ వాళ్ళది, స్టూడియోది. ఒక హెల్మెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. వెహికల్తో పాటు వచ్చేసి మనకి సర్వీస్కి ఒక 7 సర్వీసెస్ అయితే ఉన్నాయంట. ఒక 4 వచ్చేసి ఫ్రీ సర్వీసెస్, 3 వచ్చేసి పెయిడ్ సర్వీసెస్ అనమాట. ఒక 7 సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సుజుకి షోరూమ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్టెన్షన్ వారంటీ 10 ఇయర్స్కి అయితే తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. 10 ఇయర్స్ వరకు ఒక 24 పార్ట్స్కి వచ్చేసి మనకి వారంటీ అయితే క్లెయిమ్ అయ్యింది. తర్వాత వచ్చేసి ఒక 1 ఇయర్కి వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. అది కూడా దీంతో పాటే నాకు వాళ్ళు ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే ఇక్కడ డెలివరీ తీసుకోవడం అయితే చాలా బాగా నచ్చింది. డెలివరీ అయితే ఎక్సలెంట్గా నాకు ఎలా కావాలో పొద్దున్నుంచి అలా అయితే సపోర్ట్ చేసి అయితే ఇచ్చారు. ఇక్కడ టీం మొత్తానికి నా వైపు నుంచి, నా యూట్యూబ్ ఫ్యామిలీ వైపు నుంచి మాత్రం నేనైతే చాలా థ్యాంక్స్. పొద్దున్నుంచి చాలా సపోర్ట్గా ఉన్నారు. మన బండికి వచ్చేసి ఒక టెంపరరీ ఆర్సీ అయితే ఇచ్చారనమాట, ఒక 1 మంత్ వరకు.
ఒక ఆర్సీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ అయితే ఒక 5 ఇయర్స్కి అయితే ఇచ్చారు. బుడగలు కూడా పేలిపోతున్నాయి. షోరూంలో నుంచి ఎంత తొందరగా మీరు వెళ్ళిపోతే మేము అంత తొందరగా క్లోజ్ చేసుకుంటామని చెప్పి సింబాలిక్గా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకైతే బండి తీసుకొని అయితే మనం అయితే వెళ్ళిపోదాము. ఓకే అక్క, చాలా థ్యాంక్ యూ. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనమాట. అన్నయ్య వచ్చేసి మనం బండి బుక్ చేసిన రోజు మన దగ్గరికి వచ్చారు. బండి గురించి చెప్పడం కానీ బండి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది అన్నయ్య హెల్ప్ చేశారనమాట. ఆ అన్న అయితే మనకి బండి చెప్పాను కదా, ఇంజన్ని తీసుకెళ్లి లోపల రెడీ చేసిన కాడి నుంచి తీసుకొచ్చే వరకు అయితే మన డెలివరీ వరకు నించొని మనకు కావాల్సినట్టుగా డెలివరీని అయితే ఇచ్చారు. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరన్నా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు మన రైడ్స్ అన్నీ ఈ వెహికల్ మీదే రాబోతున్నాయి అన్నమాట. తొందరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. మన లాంగ్ రైడ్ అయితే నేనైతే రివీల్ చేయబోతున్నాను. బండి మీకు ఎలా అయితే సర్ప్రైజ్ ఇచ్చానో సేమ్ మన స్టార్టింగ్ ఫస్ట్ రైడ్ అయితే నేను అలాగే రివీల్ చేయబోతున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.